మన సాస్కే కిల్లర్ బీతో ఫైట్ చేసేటప్పుడు ఎందుకు 8 టైల్ బీస్ట్ ని తన షారింగన్ తో కంట్రోల్ చేయలేదు. ప్రతి షారింగన్ యూజర్ టైల్డ్ బీస్ట్ ని కంట్రోల్ చేయడం మనం యానిమేలో చాలా సార్లు చూసాం. కానీ 8 టైల్స్ బీస్ట్ కిల్లర్ బీ లోపల పర్ఫెక్ట్ గా సీల్ అయ్యి ఉంది. ఒక టైల్డ్ బీస్ట్ బయట ఫ్రీగా ఉన్నప్పుడు కానీ లేదా ఒక జించురికి సీల్ వీక్ గా ఉంటే మాత్రమే ఒక షారింగన్ యూజర్ ఆ బీస్ట్ ని కంట్రోల్ చేయగలడు. కానీ కిల్లర్ బీ సీల్ చాలా బలంగా ఉంటుంది. దాన్ని బట్టి ఏ షారింగన్ కూడా లోపల సీల్ అయ్యి ఉన్న గ్యూకి దగ్గరికి రీచ్ అవ్వలేదు. నరుటో లోపల కురామా సీల్ అయ్యి ఉన్నప్పుడు మాదరా కూడా దాన్ని సమన్ చేయలేకపోతాడు. ఇంకా కిల్లర్ బీ విషయానికి వస్తే బీ అండ్ 8 టైల్స్ మధ్య పర్ఫెక్ట్ బాండింగ్ ఉంటుంది. వాళ్ళ సింక్రోనైజేషన్ ఎలా ఉంటుంది అంటే ఒకరు గెంజుట్సు ట్రాప్ లో పడ్డారు అంటే ఇంకొకరు ఆ గెంజుట్సుని ఈజీగా బ్రేక్ చేసేస్తారు. సో సాస్కే బీ అండ్ గ్యూకి మీద తన షారింగన్ ని యూజ్ చేసిన వాళ్ళిద్దరూ దాన్ని చీమను ఊదినట్టు ఊదేస్తారు. ఇంకొక రీజన్ ఏంటంటే సాస్కే ఆ టైం కి అంత స్ట్రాంగ్ గా లేడు. సాస్కే నరుటో మైండ్ లో ఉన్న కురామాని సర్పాస్ అండ్ మాండాని కంట్రోల్ చేయగలుగుతాడు. కానీ ఒక ఫుల్ టైల్డ్ బీస్ట్ ని కంట్రోల్ చేయడం అంటే అది మామూలు విషయం కాదు మామ. దీన్ని ఓన్లీ మాదర్ అండ్ ఒబిటో మాత్రమే అచీవ్ చేశారు. సాస్కే ఇంకా ఆ లెవెల్ కి రీచ్ అవ్వలేదు.